ఈ డ్రిల్ మిషన్ కనుక మనం చూసుకున్నట్లయితే స్క్రూ డ్రైవర్ డ్రిల్ మిషన్ అండి. దీనికి ముఖ్యంగా ఏంటంటే రివర్స్ అనేది తిరగడం ఉంటుంది, అంటే ఫార్వర్డ్ రివర్స్ అనేది తిరగడం ఉంటుంది. అయితే ఇది కంపెనీ వచ్చేసరికి సన్ఫ్లవర్ కంపెనీ అండి. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే దీని యొక్క బోర్ సైజు మనకి 10 mm ఉంటుంది. ఈ మోటార్ వచ్చేసరికి 750 RPM అండి. మనం దీన్ని అసలు ఎలా ఉపయోగించాలి, రెండోది ఏంటంటే దీంట్లో ఇంకా ఏమేమి ఉన్నాయనేది కొద్దిగా వివరంగా తెలుసుకుందాం. అయితే ఈ ముందుగా ఇది చూస్తున్నాం కదా, ఈ గన్ టైప్లో ఉన్నటువంటి గ్రిప్పర్ స్పాకెట్ అనమాట. ఇది అంటే మనం చేతితోనే టైట్ చేసుకోవచ్చు. ఇది చేతితోనే టైట్ చేసుకునేటటువంటి స్పాకెట్లు. చూసారా, ఇది లోపలికి వెళ్తుంది, బయటకు వస్తుంది ఈ విధంగా. ఆ తర్వాత చూసుకున్నట్లయితే మనం ఇది ఇక్కడ నుంచి ఈ భాగాన్ని మనం గేర్ బాక్స్ అంటామండి. ఇక్కడ ఈ గేర్ బాక్స్ మనకి ఎక్కువగా ఈ ఈ యొక్క మిషన్లో మనకి ట్రబుల్ వచ్చేది ఈ గేర్ బాక్స్ ఉంటుందండి. అలాగే ఇందులో కార్బన్ బ్రషెస్, అంతకుమించి పెద్దగా ట్రబుల్స్ ఏమి రావు. ఇకపోతే ఆర్మిచర్ పోతూ ఉంటుంది, అంతకుమించి పెద్దగా ట్రబుల్స్ ఏమి రావు. అయితే ఈ గేర్ బాక్స్లో పళ్ళు దీనికి ఉన్న, అంటే మనకి ఏదైతే స్పాకెట్ని తిప్పేటటువంటి ఇది ఉందో దాని యొక్క పళ్ళు ఈ గేర్ బాక్స్లో పోతూ ఉంటాయండి. అయితే ఈ గేర్ బాక్స్ మీద ఒకసారి చూసుకున్నట్టయితే 1 2 3 4 5 6 7 8 9, ఇది 9 అండి. 10 అంటే ఇక్కడ మనకి యారో మార్క్ లాగా ఉంది. అయితే మనకి ఇవి దేనికి ఉపయోగపడతాయి అని చూసుకున్నట్లయితే, మనం ఎప్పుడైతే ఈ టైట్, అంటే మనం ఒక స్క్రూని టైట్ చేస్తున్నాం అనుకోండి, టైట్ చేసేటప్పుడు మనం అది ఎక్కడ క్లచ్ అనేది మనకి ఆగిపోవాలి. క్లచ్ అనేది ఆగిపోతుందండి, అంటే ఇంకా టైట్ అవ్వదు, ఆ మోటార్ మాత్రమే తిరుగుతుంది, కానీ ఈ స్పాకెట్ అనేది ఆగిపోతుంది. దాని కొరకు మనం ఏం చేస్తామంటే ఈ ఎంత టైట్ అవ్వాలి అనే దానికి మనం పెట్టుకుంటామండి. ఇలా తిప్పుతూ ఉంటే ఇది యారో మార్కు, మనం ఇలా తగ్గించుకోవడం. ఇది 1 అంటే చాలా తక్కువ టైట్ చేస్తుంది, చాలా తక్కువ టైట్లో మనకి ఇది తిరగడం అనేది ఆగిపోతుంది. తర్వాత మనం ఇలా చూసుకున్నట్టయితే ఇక్కడ ఇది ఎక్కువ టైట్ పట్టిస్తుందండి, ఎక్కువ టైట్ వేసుకోవచ్చు మనం. తర్వాత ఈ లాస్ట్ వన్ వచ్చేసరికి మనం ఏంటంటే చెక్కకి హోల్స్ వేసేటప్పుడు ఈ యొక్క దీన్ని మనం వాడటం జరుగుతుంది. ఇది అన్నిటికంటే హై అండి ఇది. అయితే మనం స్క్రూలు బిగించుకునేటప్పుడు మనం 5 10, అంటే మనం చెక్క మీద బిగిస్తున్నామా లేకపోతే గోడకి బిగిస్తున్నామా ఏంటి అనేది దాన్ని బట్టి మనం అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవడం జరుగుతుంది. కొంతమంది మనం ఏది ఒక కాంపోనెంట్స్ ఏమన్నా ఎప్పుడో లాంటివి చేస్తుంటామో అప్పుడు ఏంటంటే మనం ఈ 3 మీదో 2 మీదో పెట్టుకుంటే సరిపోతుందండి అది. ఎందుకంటే కాంపోనెంట్ మళ్ళీ బ్రేక్ అవుతుంది, ఎందుకంటే ఈ క్లచ్ అనేది ఆగిపోవాలి, ఎక్కువ ఓవర్ టైట్ అవ్వకూడదు అనమాట. అందుకోసం మనం ఈ నంబర్స్ అనేది వాడటం జరుగుతుంది. పోతే ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది మనం ఇలా వేసినప్పుడు, ఇటువైపు వేసినప్పుడు ఇది ఇలా తిరుగుతుందండి, ఇటువైపు వేసినప్పుడు ఇలా తిరుగుతుంది. ఈ విధంగా మనం ఈ యొక్క బటన్ని వాడటం జరుగుతుందండి. పోతే ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది మనం ప్రెస్ చేసినప్పుడు అలా తిరుగుతుందండి. చూడండి, ఇది ఇటు వేసాం కదా, వేసాము చూడండి, ఇటువైపు తిరిగింది. అటు వేసినప్పుడు ఇటువైపు తిరుగుతుంది. ఇప్పుడు అటువైపు వేసామండి, ఇది ఇటువైపు తిరిగింది. చూడండి, ఒకసారి చూడండి, ఇటువైపు వేసాం కదా, చూడండి, అదిగోండి మూమెంట్. ఇప్పుడు ఇటువైపు వేసామండి, ఇటువైపు, ఇప్పుడు అటు మూమెంట్ ఇస్తుంది. చూడండి, చూసారుగా ఈ మూమెంట్. ఇంకోటి ఏంటంటే టైట్ చేసుకోవాలంటే మనం ఈ విధంగా లెఫ్ట్ రైట్ పెట్టుకొని చూడండి, టైట్ అయింది, ఇది పట్టుకుంటే టైట్ అయిపోతుంది. ఇప్పుడు మళ్ళీ ఒకసారి అటు వేసామండి,
ఓపెన్ చేస్తున్నాం దీన్ని. చూడండి, అది ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు గేర్ బాక్స్ అనుకున్నాం కదా, ఒకసారి ఇది 3 మీద పెట్టాం కదండి, ఒకసారి నేను దీన్ని పట్టుకుంటాను, స్పాకెట్ ఆగిపోతుంది. చూడండి ఒకసారి, చూసారా, స్పాకెట్ ఆగిపోయింది. ఇది క్లచ్ అండి. ఇది మనకి ఎంత ఎంత బలంగా మనకి ఆ యొక్క స్క్రూ అనేది టైట్ అవుతుందో ఆ యొక్క మనం ఆ టైట్నెస్ని మనం ఇది కంట్రోల్ చేసుకోవడానికి ఈ నంబరింగ్ని మనం ఉపయోగించడం జరుగుతుందండి. పోతే చివరగా మనం ఈ బటన్లో ఉన్నటువంటి ఈ చిన్న బటన్ ఏంటంటే మనం స్పీడ్ అనమాట, ఈ స్పీడ్ని కంట్రోల్ చేస్తుంది. చూడండి, ప్లస్ మైనస్, పైకి వచ్చేసరికి మైనస్ అంటే తగ్గుతుంది, ఇది పెరుగుతుంది. రెండోది మనం దీన్ని ప్రెస్ చేస్తున్నాం, ఈ ప్రెస్ చేసేదాన్ని ఎంత స్పీడు నొక్కినప్పుడు అంత స్పీడు, ఇది బాగా స్పీడ్ అండి. ఇది తగ్గించామనుకో, ఇప్పుడు మైనస్ని పైకి పెట్టాం, చూడండి అంత స్పీడ్ ఉండదు. చూసారా, ఈ బటన్ లోపల ప్రెస్ అవ్వదు, అంటే మనకి ఇది యాక్సిలరేటర్ లాగా పనిచేస్తుందండి. సింపుల్గా చెప్పాలంటే ఈ బటన్ అనేది మనకి యాక్సిలరేటర్ లాగా పనిచేస్తుంది. ఇకపోతే ఇది చూసుకున్నట్టయితే మనం అలా టైట్ చేసేటప్పుడు లాక్ అయి ఉండాలనుకున్నప్పుడు ఇలా ఒకసారి ఇది వదిలేస్తుందండి. ఈ విధంగా మనకి ఇందులో ఈ బటన్ అనేది ఒక యాక్సిలరేటర్ లాగా పనిచేస్తుంది. ఇది మనకి రొటేట్ చేసుకోవడానికి మైనస్ ప్లస్ అనే దాన్ని పెట్టుకోవడానికి ఇది స్పీడ్ కంట్రోల్ని చేస్తుందండి. ఇదేమో టైట్నెస్ని, గేర్ బాక్స్ దగ్గర ఉన్న నంబర్స్ ఏమో టైట్నెస్ని మనకు కంట్రోల్ చేస్తుందండి. ఇందులో మనకి 10 సైజ్ మాత్రమే బిట్లు పడతాయి. ఇందులో ఏ బిట్లు అయినా మనం వేసుకోవచ్చండి. చూడండి, పూర్తిగా ఓపెన్ చేసాను. మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఈ బిట్ ఉందండి, ఈ బిట్ తీసుకున్నట్లయితే చూడండి, ఈ బిట్టు చాలా సరిపోయింది అనుకుంటున్నాను, ఇదే లాస్ట్ అనుకుంటా. ఈ బిట్టు ఇలా మనం టైట్ చేసుకుంటాం. చూడండి, ఒకసారి టైట్ చేస్తున్నాం దీన్ని, అది టైట్ అయిందండి, ఇది టైట్ అయిపోయింది. చూసారా, టైట్ అయిపోయింది, తిరుగుతుంది. అలాగే దీన్ని ఓపెన్ చేస్తున్నాను, ఇది ఓపెన్ చేస్తున్నాం, అది తీసేస్తాం. అలాగే స్క్రూలు బిగించుకోవాలంటే బిట్లు, ఈ బిట్టు వాడతామండి మనం. స్క్రూలు బిగించిన స్టారు, ఒక పక్క స్టారు, రెండో పక్క ఫ్లాట్ వాడుకుంటాం. అయితే మనకి ఈ వైర్ చూసుకున్నట్టయితే ఈ వైర్ అనేది మనకి 1.5 మీటర్ అయితే సరిపోతుంది. మామూలుగా కంపెనీ వాడు మీటర్ వేస్తాడు, మనకు మీటర్న సరిపోతుందండి. దీనికి కంపెనీ నుంచి వచ్చినటువంటి ఇది పోయింది. ఇది నేను సెకండ్ హ్యాండ్లో తీసుకోవడం జరిగిందండి. నాకు 400కు దొరికిందండి. ఇది 400 తీసుకున్నాడు తెలిసిన మనిషి అని. ఈ విధంగా దీన్ని మనం యూజ్ చేయడం అనేది జరుగుతూ ఉంటుందండి. ఇది రేకులకి వేసే బిట్ అండి. ఈ బిట్ కూడా ఇందులో ఉపయోగించుకోవచ్చు. మనకి ఏ బిట్ అయినా సరే ఈ యొక్క 10 mm సైజుకి మించి వాడటానికి ఉపయోగపడదండి, అది మీరు గమనించాలి. ఈ విధంగా మనం ఏంటంటే ఈ యొక్క స్క్రూ డ్రైవర్ డ్రిల్ మిషన్ని మనం ఉపయోగించుకొని చాలా వరకు స్క్రూలు బిగించుకోవడానికి, డ్రిల్ వేసుకోవడానికి, చెక్క డ్రిల్ వేసుకోవడానికి, అలాగే గోడలకి చిన్న డ్రిల్స్ వేసుకోవడానికి చాలా బాగా ఉపయోగపడుతుందండి. దీని మీద మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయగలరు.